ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయం చదువుకుందాము. ఇశ్రాయేలీలు ఫిలిస్తీయులతో యుద్ధం చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిస్తీయులు ఆఫెకులో దిగిరి. ఫిలిస్తీయులు ఇశ్రాయేళ్ల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిస్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. కాబట్టి జనులు పాలెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిస్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచుకొందాము రండి. అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించుననిరి. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడయ్యుండు సైన్యములకు అధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలీ యొక్క 2 కుమారులైన హోఫ్నీయును ఫీనెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసమునొద్ద ఉండిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ భూమి ప్రతిధ్వనినిచ్చునంత గొప్ప కేకలు వేసిరి. ఫిలిస్తీయులు ఆ కేకలు విని హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చెనని తెలుసుకొని జడిసి, దేవుడు దండులోనికి వచ్చెనని అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగు సంభ్రమింపలేదు. అయ్యయ్యో, మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే గదా. ఫిలిస్తీయులారా, ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధం చేయుడని చెప్పుకొనిరి. ఫిలిస్తీయులు యుద్ధం చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలీయులలో 30,000 కాల్బలం కూలెను. మరియు దేవుని మందసము పట్టబడెను. అది కాకను హోఫ్నీ ఫీనెహాసులను ఏలీ యొక్క 2 కుమారులు హతులైరి. ఆనాడే బెన్యామీనీయుడొకడు యుద్ధ భూమిలో నుండి పరిగెత్తి వచ్చి చినిగిన బట్టలతోనూ తలమీద ధూళితోనూ షిలోహులో ప్రవేశించెను. అతడు వచ్చినప్పుడు ఏలీ మందసము విషయమై గుండె అవియుచు త్రోవ ప్రక్కను పీఠం మీద కూర్చుండి ఎదురుచూచుచుండెను. ఆ మనుష్యుడు పట్టణంలోనికి వర్తమానం తేగా పట్టణస్థులందరూ కేకలు వేసిరి. ఏలీ ఆ కేకలు విని ఈ గల్లత్తు ఏమని అడుగగా ఆ మనుష్యుడు త్వరగా వచ్చి ఏలీతో సంగతి తెలియ చెప్పెను. ఏలీ 98 ఏండ్ల వాడై యుండెను. అతనికి దృష్టి మందగిలినందున అతని కండ్లు కానరాకుండెను. ఆ మనుష్యుడు, యుద్ధంలో నుండి వచ్చిన వాడను నేనే. నేడు యుద్ధంలో నుండి పరిగెత్తి వచ్చితినని ఏలీతో అనగా అతడు, నాయనా, అక్కడ ఏమి జరిగెనని అడిగెను. అందుకు అతడు, ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల ముందర నిలవలేక పారిపోయిరి. జనులలో అనేకులు హతులైరి. హోఫ్నీ ఫీనెహాసు అను నీ 2 కుమారులు మృతులైరి. మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పెను. దేవుని మందసము అను మాట అతడు పలుకగానే ఏలీ ద్వారం దగ్గరనున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయెను. ఏలయనగా అతడు వృద్ధుడై బహు స్థూల దేహి అయి ఉండెను. అతడు 40 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చెను. ఏలీ కోడలగు ఫీనెహాసు భార్యకు అప్పటికి గర్భం కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడెననియూ తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియూ ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదికి కృంగి
ప్రసవమాయెను. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో, భయపడవద్దు, కుమారుని కంటివనిరి. గాని ఆమె ప్రత్యుత్తరమియ్యకయు లక్ష్యపెట్టకయు నుండినదై దేవుని మందసం పట్టబడినదను సంగతిని తన మామయు పెన్మిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని, ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడి పోయినందున ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి చెరపట్టబడి పోయెనని ఆమె చెప్పెను. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.